నిజామాబాద్ జిల్లాలో దారుణం జరిగింది. పెరుమాండ్ల సంకీస గ్రామంలో ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేశారు ఓ వ్యక్తి. అయితే అమ్మవారి ముఖం చేతులు ధ్వంసం చేసిన ఆ దుండగుడు ఆ దాడి తర్వాత అక్కడే ఆలయంలో కూర్చొని ఖురాన్ కూడా చదివాడట. ఈ విషయాన్ని స్థానికులు చెప్తున్నారు. స్థానికుల సాయంతో ఆ వ్యక్తిని కూడా పట్టుకున్నారు పోలీసులు. డోర్నకల్ పోలీస్ స్టేషన్కి ఆ నిందితుడిని కూడా తరలించారు. ప్రస్తుతానికి ఈ ఘటన పైన హిందూ సంఘాలు మండిపడుతున్నాయి. హిందువుల ఆలయాలపైన దాడిని సహించబోమని హిందూ సంఘాలు వార్నింగ్ ఇస్తున్నాయి. విగ్రహ ధ్వంసంతో డోర్నకల్లో హైటెన్షన్ ఉంది. మొన్న వరంగల్ జిల్లాకు సంబంధించి షాయంపేటలో కూడా ఇదే మాదిరిగా ఒక హనుమాన్ విగ్రహంపై కూడా దాడి జరిగింది. అది కూడా పెద్ద రచ్చకు తెరలేపింది. ఇప్పుడు మరోసారి ఒక ముత్యాలమ్మ ఆలయం దగ్గర ఆ అమ్మవారి విగ్రహం మొహం పైన చేతుల పైన చాలా భయంకరంగా దాడి చేశారు. మనం విజువల్స్ కూడా చూడొచ్చు. అక్కడ చూడండి, మొహం పైన ఆ దాడికి సంబంధించేదో చాలా బలమైనటువంటి వస్తువు తీసుకొని అమ్మవారి మొహం పైన దాడి చేసినట్టు కనబడుతోంది. ఇది సంకీసా గ్రామం, పెరుమాండ్ల సంకీసా గ్రామం ఇది. సో డోర్నకల్ సమీపంగా ఉన్నటువంటి గ్రామం ఇది. సో సంకీసా గ్రామంలో ఘటన జరిగింది. ముత్యాలమ్మ ఆలయంలో ప్రస్తుతానికి అక్కడికి హిందూ సంఘాలు, కొంతమంది పార్టీల నాయకులు కూడా చేరుకున్నారు. అమ్మవారి చేతికి సంబంధించి ఆ విగ్రహానికి సంబంధించి ఆ చేతి కూడా కొంచెం దూరం పడిపోవడం మనం చూస్తూ ఉన్నాం. మొహం మీద ఆ బలమైనటువంటి బండతోనో లేకపోతే ఇంకా ఇనుప వస్తువుతోనో కొట్టడంతో మొహం మీద కూడా గాయాలే అమ్మవారికి. సో అమ్మవారి చెయ్యి కూడా అక్కడ విరిగిపోయింది. సో ఇప్పుడు ఈ ఘటన పైన హిందూ సంఘాల ఆగ్రహం వెలువెత్తుతుంది. ఆ వ్యక్తి వచ్చిన వ్యక్తి ఆ ఆలయంలో అలా దాడి చేసి ఖురాన్ చదివాడంట. నాకు తెలిసి ఏ మత గ్రంథంలో కూడా ఇటువంటి మాదిరిగా పరమతాన్ని గౌరవించు, రక్షించు, వారి మర్యాదల్ని కూడా వీలైతే కాపాడు అని చెప్పే రకంగానే ఉంటుంది. కానీ ఈ విగ్రహాలపై దాడి చేయమని చెప్పేటువంటి మాట ఏ ఖురాన్లో కానీ, ఏ బైబుల్లో కానీ, ఏ భగవద్గీత రామాయణంలో కూడా ఉండదు. కానీ కొంతమంది మత ముసుగులో చాందస్తవాదులు అంటామో, వాళ్ళ ఒక దుర్మార్గులు అంటామో, ఒక నీచ్ కమిన్ కుత్తేగాలు చేసే పనిదంతా కూడా అక్కడికి వెళ్ళి ఆ ఆలయంలో అమ్మవారి విగ్రహంపై దాడి చేసి అక్కడే కూర్చొని ఖురాన్ కూడా చదివాడంట. స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారంగా ఖురాన్ చదివాడు. వెంటనే పోలీసులు స్థానికుల సహాయంతో ఆ నిందితులు కూడా పట్టుకున్నారు. డోర్నకల్ స్టేషన్ తరలించారు. ఈరోజు డోర్నకల్లో హై టెన్షన్ వాతావరణం ఉంది. ఒకసారి ఆ ఆలయంలో ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, అక్కడ చేరుకున్నటువంటి హిందూ సంఘాలు ఏం చెప్తున్నాయో చూద్దాం. రాయితో మొత్తం అంతా కొట్టేసి కలుపు మొత్తం విరిగిపోయింది. అమ్మవారి కింద పడి ఉండొద్దు అని చెప్పి అంత నిలబెట్టేసి చేసి జై శ్రీరామ్. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై కఠిన చర్యలు. విగ్రహం ధ్వంసం చేసిన వారిపై వెంటనే కఠిన చర్యలు. జై శ్రీరామ్. జై శ్రీరామ్. రైట్, అక్కడ ఆలయం దగ్గర ఎక్కడైతే ముత్యాలమ్మ ఆలయం సంకీస గ్రామంలో జరిగిన ఘటన ఉందో అక్కడికి వెళ్ళినటువంటి హిందూ సంఘాలు ఆగ్రహం వెలుగక్తూ ఉన్నాయి. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలి, కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నాయి. నిజంగా ఈ విషయం ఎందుకు ఇంతటి సీరియస్గా జరుగుతుందో అర్థం కావడం లేదు. కానీ సికింద్రాబాద్లో కూడా ముత్యాలమ్మ ఆలయంపై ఇటువంటి మాదిరిగానే దాడి జరిగింది. అక్కడి నుంచి మొదలైంది ఆలయాలపైన దాడి. ఆ తర్వాత మల్కాజ్గిరిలోని ఒక చోట ఆ ఆలయం పరిధిలోనే అక్కడ ఉంటున్న అమ్మవారి విగ్రహం ముందుటే మలమూత్ర విసర్జన చేశాడు ఒక వ్యక్తి. ఇప్పుడు ఇక్కడ 2 రోజుల క్రితం షాయంపేట దగ్గర హనుమాన్ విగ్రహాన్ని కూడా ఇదే మాదిరిగా ధ్వంసం చేశారు. అసలు విగ్రహాలపై దాడి ఏంటి? ఈ విగ్రహాలపై దాడి చేస్తుంది ఎవరు? ఈ మత విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ఉన్నటువంటి ఆ దుర్మార్గులు, ఆ నీచ్ కమిన్ కుత్తేగాలు ఎవరనేది పోలీసులు ఇంతవరకు వారిని ఇటువంటి చర్యలు జరగకుండా అడ్డుకోవడానికి ఎటువంటి ప్రయత్నాలు చేస్తున్నారు. సో ఇక్కడ ఈ రోజు జరిగినటువంటి ఈ సంఘటన ఇప్పుడు డోర్నకల్ ప్రాంతం మొత్తం కూడా ఒక్కసారిగా హైటెన్షన్ వాతావరణం దారితీసింది. అక్కడ విగ్రహంపై దాడి చేయడం, అమ్మవారి మొహంపై దాడి చేయడం, చేతి విరగొట్టడమే కాకుండా అక్కడ కూర్చొని ఖురాన్ సైతం చదివాడంట, ఖురాన్ చదువు వచ్చాడంట. మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి వెంకటరత్నం అందిస్తారు. వెంకటరత్నం, సో ముత్యాలమ్మ ఆలయంలో జరిగిన ఘటన పైన అప్డేట్స్ ఏంటి? ఆ వ్యక్తి ఎవరు? అక్కడ కూర్చొని ఖురాన్ చదవడం ఏంటి? ఆ మొహం పైన చేతి పైన గాయం చేయడం ఏంటి? ఎలా జరిగింది? ఎప్పుడు జరిగింది ఈ సంఘటన?
మనోజ్, ఇక్కడ నిన్న సంఘటనకు సంబంధించినటువంటి వివరాలు కనుక ఒక్కసారి పరిశీలిస్తే ఇక్కడ డోర్నకల్ మండలము ఇక్కడ ముత్యాలమ్మ గుడిలో మాత్రం తీవ్రమైనటువంటి ఉద్రిక్తత నెలకొంది. ఇక్కడ ఉన్నటువంటి ఇక్కడ ఒక ముత్యాలమ్మ దేవాలయానికి సంబంధించినటువంటి ముత్యాలమ్మ విగ్రహాన్ని ధ్వంసం చేయడాన్ని కూడా స్థానికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇక్కడ పెరుమల సంకేశ గ్రామంలో జరిగినటువంటి సంఘటన మాత్రం ఇక్కడ హిందూ సంఘాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. ఇప్పుడు మీరు చెప్పినట్టు ఇక్కడ సికింద్రాబాద్ లో స్టార్ట్ అయింది కాదు, ఇది దాదాపు అంటే కొన్ని శతాబ్దాల నుంచి కూడా జరుగుతున్నటువంటి పరిణామ క్రమంలో అది కంటిన్యూగా వస్తున్నట్టుగా తెలిసింది. ఇక్కడ సికింద్రాబాద్ తో పాటు ఇక్కడ హనుమకొండ, ఇక్కడ న్యూ షాయంపేటతో పాటు అంతకు ముందు ఒక పురాతన శివాలయాన్ని కూడా నర్సంపేట సమీప ప్రాంతంలో ఉన్నటువంటి పాకల చెరువు సమీపంలో ఉన్నటువంటి ఒక 800 ఏళ్ల పురాతన ఆలయాన్ని కూడా ఒక వ్యూహాత్మకంగా అభివృద్ధి పేరుతో మొత్తం ధ్వంసం చేసినటువంటి ఘటన ఆ తర్వాత న్యూ షాయంపేటలో జరిగింది. మళ్ళీ ఈ రోజు ఇక్కడ డోర్నకల్ దగ్గర ఉన్నటువంటి పెరుమల సంకేత గ్రామం దగ్గర జరుగుతున్నటువంటి పరిస్థితి. అంటే ఇది ఒక వ్యూహాత్మకంగానే ఇక్కడ ఈ దాడులను తీవ్రంగా ఖండించాల్సిన అవసరం ఉంటుందని చెప్పి ఎప్పటికప్పుడు హిందూ సంఘాల నేతలు చెప్తున్నప్పటికీ కూడా ఈ కంటిన్యూగా దాడులు జరగాలని కూడా స్థానికులతో పాటు ఇక్కడ ఉన్నటువంటి హిందూ సంఘాలు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. పోలీసులు కేసు నమోదు చేస్తున్నామని చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కంటిన్యూగా ఈ దాడుల వెనుక అంతరార్థం ఏందనేది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. అమ్మవారి విగ్రహాలను చేతిని అలాగే శరీరంలో ఉన్నటువంటి అమ్మ విగ్రహంలోని పలు భాగాలను ధ్వంసం చేసిన తర్వాత అదే ప్రాంతంలో కూర్చొని ఖురాన్ చదివాడన్నటువంటి వార్తలు ఇంకా మరి దీని యొక్క తీవ్రతకు పరాకాష్ఠగా మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం అయితే కనిపిస్తుంది. అక్కడే ఉన్నటువంటి స్థానికులకు పట్టుకొని దేశశుద్ధి చేసి అక్కడ స్థానికంగా ఉన్న డోర్నకల్ పోలీస్ స్టేషన్ లో నిందితుని అప్పచెప్పారు. దీనికి సంబంధించి కూడా హిందూ సంఘాల నేతలు కూడా పలు ప్రాంతాల నుండి కూడా డోర్నకల్ కు చేరుకున్నటువంటి అవకాశం కూడా కనిపిస్తుండడంతో పోలీసులు కూడా అప్రమత్తం అవుతున్నటువంటి పరిస్థితి. ఇక గ్రామ ప్రజల ఆది దైవంగా భావించేటువంటి ముత్యాల అమ్మ తల్లి విగ్రహాన్ని కూడా ఈ ధ్వంసం చేయడానికి కూడా తీవ్రంగా ఆరోపిస్తున్నారు. ఉదయం ఆలయానికి వచ్చినటువంటి భక్తులు కూడా ధ్వంసమైనటువంటి విగ్రహాన్ని గమనించి తీవ్ర ఆవేదనకు గురైనటువంటి పరిస్థితి. ఈ సమాచారాన్ని మొత్తం చుట్టుపక్కల గ్రామాల్లో కూడా వ్యాపించడంతో పెద్ద ఎత్తున కూడా హిందూ సంఘాల నేతలు అక్కడ స్థానిక ఆ ప్రాంతానికి కూడా చేరుకొని తీవ్రంగా విమర్శిస్తున్నటువంటి పరిస్థితి. ఎందుకు ఈ సమయంలోనే వరుస కంటిన్యూగా విగ్రహాల ధ్వంసాలు గుర మీద ఎందుకు పడుతున్నారన్నటువంటి విషయాలు అంటే ఆ తెలియని వ్యక్తి ఎవరు అటుగా వెళ్తూ అక్కడ ఆలయం కనిపించి అక్కడ దాడి చేసి అక్కడ ఖురాన్ చదివే పని అయితే కాదు. పక్కా ఆ గ్రామానికి సంబంధించిన వ్యక్తి ఆ చుట్టుపక్కల పక్కాగా అబ్జర్వ్ చేసిన వ్యక్తి అయ్యే ఉంటాడు. ఇప్పుడు నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని చెప్పి పోలీసులు చెప్తున్న ప్రకారంగా ఎవరా నిందితుడు, ఎక్కడి నుంచి వచ్చాడు, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది? ఇప్పుడు ఏదో సింపుల్గా అదేదో హైదరాబాద్లో మల్కాజ్గిరిలో జరిగిన సంఘటన నేపథ్యంలో ఆలయం ముందే కూర్చొని మలమూత్ర విసర్జన చేశారంటే వాడు పిచ్చివాడు అని చెప్పి కొట్టిపారేశారు. ఇప్పుడు కూడా అదే జరిగే అవకాశం కూడా ఉంది. సో ఆ నిందితుడు ఎవరు డీటెయిల్స్ ఏమైనా తెలుస్తున్నాయా? అంటే పూర్తిగా నిందితులకు సంబంధించిన వివరాలు మాత్రం బయట పెట్టడం లేదు పోలీసులు. ఇది ఒక ఎందుకంటే మరింత మత విద్వేషాలు మత ఘర్షణలు చెలరేగకుండా ఉండడం కోసం నిందితులకు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే బయట పెట్టడం లేదు. ఎందుకంటే శాంతి భద్రతలు కాపాడాల్సినటువంటి ప్రైమరీ ఇండికేషన్స్ ప్రైమరీ ఇన్స్ట్రక్షన్స్ పోలీసులు తీసుకుంటారు కాబట్టి ముందు వచ్చేటువంటి జనాన్ని కంట్రోల్ చేయడమే వాళ్ళ ముందున్నటువంటి బాధ్యత. ఇప్పుడు పిచ్చివాడని సికింద్రాబాద్ లో చెప్పిన దానికి కూడా పరాకాష్ట. ఎందుకంటే ఆ పిచ్చి ముదిరి మత విద్వేషాలు చేయాలన్నటువంటి ఆలోచనలు ఆ పిచ్చి ముదిరితేనే ఇవన్నీ జరుగుతాయని చెప్పి గతంలో కూడా హిందూ సంఘాల నేతలు కూడా తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఈ పిచ్చితనానికి ఇది పరాకాష్ఠగా మారుతుంది. కేవలం పిచ్చితనం ఉంటే కేవలం హిందూ ఆలయాల మీదనే ఎందుకు ధ్వంసం చేయాల్సి ఉంటుంది? మిగిలిన ప్రాంతాల్లో మిగిలిన ఎన్నో చర్చలు ఉన్నాయి, అలాగే మసీదులు ఉన్నాయి, అక్కడ ఎందుకు విపరీతమైనటువంటి దూరంతో ప్రవర్తించడం లేదన్నది కూడా ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతున్నటువంటి సమయంలో కూడా ఇక్కడ పోలీసులు మాత్రం వ్యూహాత్మకంగా చాకచక్యంగానే వ్యవహరిస్తున్నారు. మరింత ఉద్రిక్తతలు తలెత్తకుండా ఒక ప్రణాళికాబద్ధంగానే వెళ్తున్నారు. వచ్చినటువంటి హిందూ సంఘాల నేతలతో మాట్లాడుతున్నారు. మరింత విద్వేషాలు రెచ్చగొట్టకుండా హిందూ సంఘాల నేతలనే కొద్దిగా కాంప్రమైజ్ నేతల్లో తీసుకెళ్లేటువంటి ప్రయత్నం ఉంది. నిందితులను ఖచ్చితంగా శిక్షిస్తామని చెప్పి అంటున్నారు. మరోసారి ఇట్లాంటి పునరావృతం కాకుండా అన్ని చర్యలు తీసుకుంటున్నామని చెప్పి పోలీసులు కూడా చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు జరుగుతున్నవి అలాగే కంటిన్యూగా 1 by 1 కూడా జరుగుతూనే ఉన్నాయి. కానీ ఇప్పటి వరకు ధ్వంసం చేసినటువంటి వాళ్ళ మీద ఎట్లాంటి చర్యలు తీసుకున్నారు అన్నది ఇక్కడ ప్రశ్నార్థకంగా మారుతుంది. ఆ ఉదాసీన వైఖరి వల్లనే మరిన్ని గుడులు కూడా ధ్వంసం అవుతున్నాయి రేపు రాబోయే రోజుల్లో. ఎందుకంటే గత కొద్ది రోజుల క్రితం ఉమ్మడి వరంగల్ జిల్లా వ్యాప్తంగా కూడా దుర్గమ్మ గుళ్ళు అలాగే మొత్తం అన్ని ఊళ్ళల్లో పండుగ వాతావరణం నెలకొంటున్నటువంటి సమయంలో ఒక ఇబ్బందికరంగా ఫీల్ అయ్యేటువంటి కొంతమంది కావాలనే గుళ్ళలోకి ధ్వంసం చేయడము, వాటి దేవతల గురించి అంటే చులకనగా మాట్లాడడం, ఇవన్నీ కూడా చిన్న చిన్న ఘటనలు ఉద్దేశాలు కూడా రెచ్చగొట్టిన సందర్భాలు కూడా జరిగాయి. కానీ ఇక్కడ గుడులకు సంబంధించినటువంటి విగ్రహాలను ధ్వంసం చేయడమే ఇది తీవ్రమైనటువంటి పరాకాష్ఠకు చేరుకున్నట్టుగా భావించచ్చు. పోలీసులు మాత్రం కొద్దిగా వ్యూహాత్మకంగానే ఎట్లాంటి ఉద్రిక్తతో తలెత్తకుండా మాత్రం ఇక్కడ అందరినీ సమన్వయం చేసేటువంటి పనిలో పోలీసులు పడ్డారు. మనోజ్.
రైట్, థ్యాంక్ యూ వెంకటరత్నం. సో మొత్తంగా వరంగల్ మహబూబాబాద్ జిల్లా పెరుమాండ్ల సంకీస గ్రామంలో జరిగింది ఈ ఘటన, డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధిలో. సో డోర్నకల్ పోలీస్ స్టేషన్ పరిధినటువంటి సంకీస గ్రామంలో ముత్యాలమ్మ ఆలయంలో ఓ వ్యక్తి ఆ ఆలయంలోకి చొరబడి ఆ అమ్మవారి మొహం పైన దాడి చేసి చేతి విరగొట్టి అక్కడ కూర్చొని ఖురాన్ చదివాడంట. స్థానికులు చెప్తున్న వివరాల ప్రకారంగా ఇప్పుడు పోలీసులు స్థానికుల సహాయంతోనే ఆ నిందితులను అదుపులోకి తీసుకున్నారు. వరుసగా ఆలయాలపైన, విగ్రహాలపైన, అమ్మవారి విగ్రహం పైన దాడిని తీవ్రంగా ఖండిస్తున్న హిందూ సంఘాలు. మొన్న సాయంపేట దగ్గర కూడా ఇటువంటి మాదిరిగానే హనుమాన్ విగ్రహంపై కూడా దాడి జరిగింది. గుర్తులేని దుండగులు హనుమాన్ విగ్రహాన్పై దాడి చేసి హనుమాన్ విగ్రహాన్ని మధ్యలోకి విరగొట్టి ముక్కలు ముక్కలుగా చేసి పడేశారు. ఆ తర్వాత అక్కడ కొంత ఆందోళన చేపట్టారు హిందూ సంఘాలు, ఆందోళన రేకెత్తించాయి. ఆ తర్వాత ఆ ఘటన కొంత ఇప్పుడు ఎవరు చేశారు ఏంటనేది ఇంకా సందిగ్ధంలో ఉన్న నేపథ్యంలో మరోసారి మహబూబాబాద్ జిల్లాలో అమ్మవారి ఆలయం పైన, ముత్యాలమ్మ మొహం పైన చేతి విరగొట్టడం, అక్కడే కూర్చొని ఖురాన్ చదవడం కూడా కొంత ఆందోళన గురి చేస్తోంది. ఇప్పుడు నిందితుడి విషయాన్ని మాత్రం చాలా గోప్యంగా ఉంచారు పోలీసులు. బట్ నిందితుడి విషయాన్ని గోప్యంగా ఉంచిన వారికి ఎటువంటి శిక్ష వేసిన తదుపరి ఇటువంటి విధంగా మత విద్వేషాలు రెచ్చగొట్టినటువంటి ఆ పిచ్చి వేషాలు వేస్తున్నటువంటి ఒక భూతాలని, ఈ రాక్షసులని అడ్డుకట్ట వేసే విధంగా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోకపోతే ఇవి ఇంకా మత విద్వేషాలు రెచ్చగొట్టే అవకాశం ఉంది. ఇటువంటి సంఘటనలు మరిన్ని పునరావృతమయ్యే అవకాశం కూడా ఉంది. సో ఇటువంటి వాటిపైన ఎటువంటి చర్యలు తీసుకోవాలి, ఇటువంటి జరగకుండా ఉండాలంటే నిందితులకు ఎటువంటి శిక్షలు వేయాలి, ఆలయాల చుట్టూ ఎటువంటి రక్షణ ఉండాలి, ప్లీజ్ డూ కామెంట్. మీ అభిప్రాయం ఏంటో కామెంట్ చేయండి.